ప్రభుత్వం వడ్డెర సొసైటీలకు 20 ఎకరాల భూమి ప్రభుత్వం కల్పించాలని తెలిపిన అఖిల భారత వడ్డెర సామాజిక సంఘం అధ్యక్షులు బండి సుధాకర్. అఖిల భారత వడ్డెర సామాజిక సంఘం అధ్యక్షులు బండి సుధాకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినా వడ్డెర కులస్తులకు న్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. తరతరాల నుండి వడ్డెర్లు నాపరాయి గనులతో పనులను చేసుకుని జీవనం గడిపేవారని ప్రభుత్వానికి తెలియజేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం గుర్తించి వృద్ధులకు పింఛన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, వడ్డెర సొసైటీలకు ప్రభుత్వ భూమి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కొలిమిండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో వడ్డెర్లు చైతన్యం కావాలని నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అఖిల భారత వడ్డెర సమాజం సంఘం కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు విచ్చేసి పాల్గొన్నారు. వెంకటకృష్ణ, డేరంగుల నాగేశ్వర, బండి నాగాంజనేయులు, బత్తల గోపాలు, బండి జగన్, పల్లపు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించి వడ్డెరను ఆదుకోవాలని, వడ్డెర ఫెడరేషన్ కింద ఒక్కొక్క సొసైటీకి 30 లక్షలు కేటాయించాలని, 15,000 రూపాయల సబ్సిడీ అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కొలిమిండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో వడ్డెర ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మన సుధాకర్ గారు ఉన్నారు. అదేవిధంగా మన వడ్డెర సంఘం నాయకులు, పెద్దలు, కార్యకర్తలు ఉన్నారు. దీనికి కార్యక్రమానికి అఖిల భారత వడ్డెర జాతీయ కార్యదర్శి శిల్పి సుబ్బారాయుడు అనే నేను వడ్డెర సమస్యల కోసం, మన హక్కుల కోసం ఈ సమావేశంలో తెలుసుకున్నామని వచ్చినాము. కానీ ఈ గ్రామంలో వడ్డెర కులస్తులు దాదాపుగా 500 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలందరూ కూడా నాపరాయి గనుల్లో జీవనం గడుపుతున్నారు. ఎవరే కానీ దీంట్లో ధనవంతులు లేరు. అంత కష్టాలు చేసుకొని గడుపుతున్నారు. తరతరాల నుంచి ఈ మైనింగ్లో అనుభవంలో ఉన్నాం. కానీ మనకు ప్రభుత్వాలు మారినాయి కానీ వడ్డెర జీవితాలు మారడం లేదు. కానీ ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వము వడ్డెర్లకు మంచి అవకాశం కల్పించింది. అన్ని పథకాలలో వడ్డెర్లు కూడా ముందుకు రావాలని, అభివృద్ధిలోకి ఉంటే వీళ్ళు కూడా స్థాయిలో వీళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ వడ్డెర్ల గురించి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లమంతా ఏకతాటుగా తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకు మద్దతు పలికినాము. వడ్డెర్ల సంఘం తరఫున అన్ని కులాలుగా మనకు పార్టీలు వచ్చినాయి. కానీ ఈరోజు వడ్డెర్లు ఈ రాష్ట్రంలో దాదాపుగా 45 లక్షల వడ్డెర్లు ఉన్నాం. దీనికి రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ఏర్పడింది. ఈ ఫెడరేషన్ కింద మాకు 1000 కోట్లు కేటాయించాలని, ఆ ఫెడరేషన్ కింద ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 30 లక్షల రూపాయలు కేటాయించినారు. 15 లక్షలు సబ్సిడీ పోయింది. ఇప్పుడున్నే ఈ ప్రభుత్వంలో వడ్డెర ఫెడరేషన్ కింద కొన్ని సొసైటీలకు వెంటనే మంజూరు చేయాలని, ఒక్కొక్క సొసైటీకి 35 లక్షలు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మన పెద్దలకు అందరికీ, మన మీడియా వాళ్లకు, ప్రెస్ వాళ్లకు తెలుపుతూ ఇంతతో సెలవు. సంస్కృతి సంప్రదాయ
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.